దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. 2025 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈరోజు మనందరం కూడా 2025 సంవత్సరంలో 1వ తారీఖు జనవరి 1వ తారీఖు సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో ఎటువంటి దుర్ఘటన జరగకుండా శాంతి సమాధానంగా ఉన్నామంటే అది దేవుడి యొక్క దయ, ఆయన కనికరం. ఈరోజు భారతదేశం అంతా కూడా కులోన్మాదంతో, మతోన్మాదంతో మండిపోతూ ఉంది, రగిలిపోతూ ఉంది, మంటలు ఆరట్ల. ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద దుష్టశక్తులు ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో చూడండి, అమిత్ షా దిష్టి బొమ్మకి చెప్పులేసి కొడుతున్నారు, దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. ఇంత జరుగుతున్నా కానీ క్షమాపణ చెప్పట్లేదు. ఈ ఆర్ఎస్ఎస్, ఈ మత ఉగ్రవాదులు చర్చిల మీద, మసీదుల మీద, పాస్టర్ల మీద, బుక్ స్టాల్స్ మీద, టీవీ ఛానల్స్ మీద, జర్నలిస్టుల మీద విరుచుకుపడి దాడులకు పాల్పడుతూ, బెదిరిస్తూ చాలామంది మీద దాడులకు పాల్పడుతున్నారు. చాలా బాధగా ఉంది. అందుకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. యథార్థత లేదు, నీతి నిజాయితీ లేదు. జనవరి 1వ తారీఖు ప్రపంచమంతా కూడా పండగ చేసుకుంటుంది. ఇది లెక్క అయితే పండగ కాదు, ఇది కృతజ్ఞతగా సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడాడు. ఈ 2025 సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని కాపాడాలి, కాపాడతాడని క్రైస్తవ ప్రార్థనా మందిర చర్చిల్లో, ముస్లింలు మసీదులో నమాజులు చేసి, హైందవులు గుళ్ళో పూజలు చేసుకొని అందరూ కూడా దేవునికి కృతజ్ఞత తెలియపరిచే అద్భుతమైనటువంటి ఒక రోజు. కానీ ఇది పండగ కాదు. ఇక విషయానికి వస్తే, సోషల్ మీడియా మాధ్యమాల్లో తెలుగు సంవత్సరాది ఉగాది, ఇంగ్లీషు సంవత్సరాది జనవరి 1వ తారీఖు అని చాలా విమర్శనాత్మకంగా, వివాదాస్పదంగా, విభజనకి దారితీసే విధంగా, ప్రాంతీయత, ఏర్పాటువాదానికి దారితీసే విధంగా జనాలలో ఒక రకమైనటువంటి ఈర్ష్యా ద్వేషాలని నింపే విధంగా ఈ బీజేపీ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం జరుగుతూ ఉంది. బీజేపీ ఐటీ సెల్ పెద్ద పెద్ద నాయకులు, అనుభవజ్ఞులు కూడా తెలిసే ఈ తప్పులు చేస్తున్నారు. ఉగాది పచ్చడి, ఆరోగ్యాన్ని సిద్ధి, ఉగాది పండగ, తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు, జనవరి శుభాకాంక్షలు తారతమ్యం అని పెట్టి చాలా విమర్శనాత్మకంగా మాడుతున్నారు. క్రైస్తవ మతం, బ్రిటిష్ వాళ్ళ మతం, మాలమాదిగోళ్ళ మతం అని ఇక విమర్శలు అనేవి అసలు ఏ రకంగా చేస్తానంటే మొత్తం సోషల్ మీడియా అంతా కూడా యేసుక్రీస్తు అంటే అస్సలు పడట్ల. యేసుక్రీస్తు అంటే పడతలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే అస్సలు పడతలేదు. అంబేద్కర్ గారి విగ్రహాలు కూల్చేస్తున్నారు. యేసుక్రీస్తు అనంటే చర్చిల మీద దాడి చేసేస్తున్నారు. యేసుక్రీస్తు పేరు ఎత్తొద్దా అంటున్నారు. ఆ తర్వాత ఇక ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు అని
అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయి. అందరూ కూడా యేసుక్రీస్తు నమ్ముకొని సాక్ష్యాలు చెబుతున్నారు. ఇంకా ఇటువంటి సాక్ష్యాలు మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇంకొక ఈయన దేవుడు, ఈయన మాత్రమే దేవుడు అని ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పినట్టు చరిత్రలో మనం చూడం. ప్రపంచానికి ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పి శాస్త్రీయంగా చరిత్రానుసారంగా రుజువైపోయింది. ప్రపంచంలో ఎక్కువ శాతం క్రైస్తవులు ఉన్నారు, తర్వాత ముస్లిం సోదరులు ఉన్నారు, తర్వాత మూడవ ప్లేస్లో బుద్ధిస్టులు, తర్వాతే హైందవులు ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో నిజం నిద్రపోతుంది, అబద్ధం రాజ్యం వెళ్తూ ఉంది. చాలామంది క్రైస్తవులు నిజమైన దేవుడిని నమ్ముకుని కూడా సత్యానికి ఏమాత్రం చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుతూ ప్రతి క్రైస్తవ సంఘాల్లో ఒక సిద్ధాంతం పెట్టుకొని ఒకళ్ళంటే ఒకళ్ళకి మీద ఈర్ష్య ద్వేషాలతో బైబిల్ వాక్యాన్ని అనుసరించకుండా అనేకమైన శాఖలు పెట్టుకున్నారు, అనేకమైన సిద్ధాంతాలు పెట్టుకున్నారు. క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి ప్రముఖ బిషపులారా, రెవరెండులారా, మీ అందరూ కూడా ఒక క్రైస్తవ ఉద్యమకారుడిగా చెప్తున్నాను, క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్తగా చెప్తున్నాను. ఒకే ఒక సిద్ధాంతం ఉండే మన సిద్ధాంతం ప్రేమ సిద్ధాంతం. ప్రేమ వాక్యాన్ని అనుసరించాలి. ఎన్నో సంఘాలు యేసుక్రీస్తే దేవుడు, తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేదు, యెహోవాయే దేవుడు, మరియమ్మ ద్వారా యేసుక్రీస్తుకు మొరపెట్టాలి, పునీతులు అందరూ కూడా దేవుడితో సమానమే, పోపు దేవుడు ప్రతినిధి అని రకరకాల దుర్బోధలు చేస్తూ ఉన్నారు. ఈ 210 దేశాల్లో ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘానికి కాపరిగా దేవుడు పంపిన చివరి ప్రవక్తగా డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు 8 విశ్వ ప్రణాళిక గ్రంథాలు రాయటం జరిగింది. సోషల్ మీడియాలో కొన్ని వేల ప్రసంగాలు ఉన్నాయి. నేను దగ్గర 5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. మహిమ ప్రపంచం, యుగాంతం, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఇలా ఉన్నాయి. నేను చదువుతూ ఉన్నాను. యుగాంతం గ్రంథం ఈరోజు నెరవేరుతూ ఉంది. ఎంతోమంది హైందవులు, ఎంతోమంది బ్రాహ్మణులు సైతం ఓఫీర్ గారు రాసిన పుస్తకాలు, మెసేజ్లని మారుమనసు పొందుతున్నారు. ఈ క్రైస్తవ సమాజం తెలిసి తెలిసి నిష్కారణంగా డాక్టర్ అద్దంకి రంజిత్ గారు, ఓఫీర్ గారిని ద్వేషిస్తున్నారు. ఆయన రాసిన ప్రణాళిక గ్రంథాలని కించపరుస్తున్నారు. చదవరు, చదివినా పోని ఒకవేళ ఈ గ్రంథాలు కరెక్ట్ కాదని చెప్పండి, దానికి ప్రతిగా మళ్ళీ తారతమ్యం అనే ఒక గ్రంథం రాయొచ్చు. యుగాంతం, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం, ఈ వాక్యానుసారం కాదు, వాక్యంలో లేదు అని ఏ ఒక్క పాస్టర్ కూడా ఇంతవరకు కూడా ఒక గ్రంథం రాసినట్లేదు. ఆ గ్రంథాలు తగలబెడతాం, ఓఫీర్ గారు అబద్ధ బోధకుడు అంటాం, ఇలా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమ నాయకుడిగా పిలుపునిస్తున్నాను. రాకడ దగ్గర పడింది. మీరందరూ కూడా ముందు ఆయన రాసిన ఒక్క యుగాంతం గ్రంథం చదవండి. చదివిన తర్వాత బైబిల్ ఒక్కటే అని తెలుసుకుంటారు, దేవుడు ఒక్కడే అని తెలుసుకుంటారు, సంఘం ఒక్కటే అని తెలుసుకుంటారు. సత్య సంబంధులే దేవుని యొక్క సేవకులను తెలుసుకుంటారు. దేవుడు పంపిన ప్రవక్తల్ని చాలామందిని
చంపారు, చాలామందిని తిరస్కరించారు. యేసు ప్రభునే సిలువేయండి అన్నారు, సత్యాన్ని అంగీకరించలే. ఈరోజు బీజేపీ కంటే, ఆర్ఎస్ఎస్ కంటే, హైందవ మతోన్మాదుల కంటే చాలా ప్రమాదకరంగా మారిపోయినటువంటి క్రైస్తవ బోధకులు, అబద్ధ బోధకులు, పాస్టర్లు, ఇవాంజలిస్టులు చాలా ప్రమాదకరంగా తయారయ్యారు. తెల్లవారుజామున నేను 3 గంటలకి 4 గంటలు కూడా లేచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడే నాకు బయలుపరిచిన విషయం, డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడే రాపించాడు, ఆయన సొంత జ్ఞానంతో రాసినవి కాదు. దేవుని ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా వాక్య ఆధారాలతోనే రాయటం జరిగింది. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతకి రావట్లేదు. రాకపోతే ఇప్పుడు దేవుని యొక్క దయ వలన ప్రాంతీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని ఖండిస్తూ భారత రాజ్యాంగబద్ధంగా ఈ దేశానికి రాజ్యాంగ పరిపాలన రావాలని చెప్పి అందరు రోడ్ల మీదకి వచ్చేశారు. దేశం ప్రమాదకరమైనటువంటి జోన్లో నుంచి బయటకు వచ్చింది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అన్నిటికంటే ప్రమాదంగా క్రైస్తవుల్లో ఉన్న అబద్ధ బోధకులు వల్ల ఈరోజు దేశం నాశనం అయిపోతూ ఉంది. క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని నమ్మిన వాళ్ళు మాత్రమే ఆచరించే ఒక అద్భుతమైనటువంటి పండగ అది. అది రోజు ఆచరించేది, నామకార్థంగా సంవత్సరానికి ఒకసారి ఆచరించే పండగ కాదు, అది కంటిన్యూగా ప్రతిరోజు ఆచరించే పండగ. అది నిత్య జీవం కలిగినటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. సంవత్సరానికి ఒకసారి ఆరాధించే పండుగ అది కానే కాదు. అటువంటిది ఈ రోమన్ క్యాథలిక్ సంఘం కానివ్వండి, కొన్ని సంఘాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆలయంలోకి పిలిపించి శుభాకాంక్షలు చెప్పించారు. దేవుని ఉగ్రత మీ మీదకి ఆల్రెడీ వచ్చేసింది. ఆ కులోన్మాది, ఆ మతోన్మాది క్రైస్తవుల్ని, ముస్లింలని ఈ దేశంలో ఉండకుండా చేస్తాను, క్రైస్తవ చర్చిలు కూల్చేస్తాం, పర్మిషన్ లేని చర్చిలు కూల్చేస్తాం, రిజర్వేషన్లు అనేవి లేకుండా చేసేస్తాం, ఈ దేశానికి హిందూ దేశంగా ఈ దేశం పేరు మార్చేస్తాం, హిందువులు మాత్రమే ఉండాలి, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఉండడానికి వీల్లేదు. మత నిషేధ చట్టం భారతదేశంలో 8 రాష్ట్రాల్లో తీసుకొచ్చినటువంటి ఘనతతో విర్రవీగిపోయిన నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, వాళ్ళతో పాటు ఈ ఆంధ్ర తెలంగాణలో బీజేపీ పార్టీ భజన బృందం, మనువాద పార్టీలు, నరేంద్ర మోడీ దత్తపుత్రులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవుల్ని చాలా హింసిస్తూ ఉన్నారు. మా చర్చిల మీద దాడులు చేసి, మాకు మత స్వేచ్ఛ లేకుండా చేసి, రిజర్వేషన్ లేకుండా చేసి, మణిపూర్ని తగలబెట్టి, ఆ మణిపూర్ గురించి ఇంతవరకు మాట్లాడకుండా క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడానికి రావడానికి ప్రధానమంత్రికి అయినా సిగ్గుండాలి. క్రిస్మస్ పండుగ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి, మహానుభావులు వీళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి అయినా సిగ్గుండాలి.
మీ పండుగలు మీరు చేసుకోండి, మా పండుగలు మేము చేసుకుంటాం. ఇది భారతదేశం, స్వతంత్ర భారతదేశం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మానవ హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఆదేశ సూత్రాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. వీటన్నిటి వారు చూసుకుంటే ఈ దేశాన్ని మూలవాసులమి, బహుజనులమి, ఆది ఆంధ్రులమి, ఈ దేశానికి భూమిపుత్రులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాతో జెండాలు మోపించి, మాతో రోడ్లు ఉడిపించి, మాతో పంటలు పండించి, మాతో ఉత్పత్తి రంగాల్లో కుండలు చేపించి, చెప్పులు చేపించి, బట్టలు ఉతికించి ఈ భారతదేశాన్ని పోషించే శ్రమజీవులు మమ్మల్ని అంట్రానోళ్ళని, అసృషులని ఊరువేలుపలు పెట్టి చెరువులో నీళ్ళు తానేయకుండా నీళ్ళ మీద తినే ఆహారం మీద ఆంక్షలు పెట్టి ఇంతగా హింసిస్తూ కూడా మీరు ఏ విధంగా క్రిస్మస్ పండగకి ప్రధానమంత్రిని నేను అడుగుతున్నా, శుభాకాంక్షలు చెప్పడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నా. మీరు ప్రధానమంత్రిని పిలవడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా. పాస్టర్లు కాదు, మీరు మాంత్రికులు. మీరు పాస్టర్లు కానే కాదు, మాంత్రికులు, తాంత్రికులు, విగ్రహారాధికులు, యెజబెలులు, బిలాములు, కోరాహులు, దాతానులు, అభిరాములు, ఇస్కరియోతు యోధాలు. మీరందరూ కూడా మోకరించి పశ్చాత్తాపడి ఒక వేదిక మీదకి రాకపోతే దేవుని యొక్క ఉగ్రత మీ మీద రాబోతూ ఉంది. క్రైస్తవులారా, మీరు ఎక్కడున్నారో ఒకసారి చూసుకోండి. ఒకసారి పంది బురదలో పడితే ఎట్లాగుంటుంది? చక్కగా సువాసన, దానికి అదే ఆనందం, అదే హాయిగా ఉంటుంది. గొర్రె పిల్ల వెళ్ళి బురదలో పడితే ఉండలేదు, దులుపుని వచ్చేస్తుంది. క్రైస్తవులారా, ఈ అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, వీళ్ళు ఎవరో ఒకసారి చూసుకోండి. మీరు మందిరాలు ఉన్నారు కదా, ఆరాధిస్తున్నారు కదా, నాకు బోధ చేసే బోధకుడు దేవుని సంబంధించుడా కాదా? బిలామేమో, కోరాహు, దాతాన్, అభిరాములేమో, యెజబెలు బోధ చేస్తున్నాడేమో. అసలు బైబిల్ వాక్యం ఉన్న చెబుతున్నాడా, లేని చెబుతున్నాడా? ఒకసారి పరిశీలన చేసుకోండి. క్రైస్తవులకి, ముస్లింలకి, హైందవ సోదరులకి, నాస్తికులకి, అంబేద్కరిస్టులకి, ప్రముఖులకి, జ్ఞానులకి, అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క పిలుపుని, నా యొక్క అభిప్రాయాన్ని, నా యొక్క విన్నపాన్ని, నా ప్రతిపాదన పెడుతున్నాను. వినండి. ఈ ప్రపంచంలో ప్రజల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నటువంటి ప్రతి సమస్యలకి, ప్రతి ఇబ్బందులకి, ప్రతి విధమైనటువంటి అశాంతి, అసమాధానాలకి పరిష్కార వేదిక ఏదైనా ఉందంటే అది ఒక్క ఇండియా ప్రజాబంధు పార్టీ, సాంస్కృతికంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, అగాపే, సంపూర్ణ సువార్త సహవాస సంఘం. ఇది నేను 5 సంవత్సరాలుగా విశ్లేషణ చేసి మరి ఈరోజు నేను తెలియపరుస్తున్నాను. పెయ్యల మధు జాన్సన్ అనే నేను ఈరోజు స్వచ్ఛందంగా దేవుని యొక్క పాదాల సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఆది అపోస్తులు 12 మంది శిష్యులు 120 మందితో మేడగది మీద పరిశుద్ధాత్మ కొరకు, అగ్ని బాప్తిస్మం కోసం కనిపెట్టినప్పుడు 120 మంది మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసాలు తీసుకున్న వీళ్ళు మళ్ళీ పరిశుద్ధాత్మ బాప్తీసం, అగ్ని బాప్తీసం కోసం కనిపెట్టినప్పుడు యేసయ్య పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ముందుగా చెప్పారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచి వెళ్ళను, నేను వెళ్ళి మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి అందరూ చూస్తుండగా ఒలివి కొండ నుంచి మేఘాల్లో ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 50వ రోజు పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా, అగ్నితో దిగి వచ్చిన పరిశుద్ధాత్మతో సంఘం స్థాపించబడింది. సకల జనులు తెలుసుకోవాల్సింది ఏంటంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామంలో బాప్తీసం తీసుకుంటూ మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసం కూడా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే బైబిల్ మీకు అర్థం అవుద్ది. ఈరోజు ఆది అపోస్తుల కాలంలో అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల సహవాసము, ఇంటింటా ప్రార్థన చేటు ఎందు కానీ, రొట్టె విరిచిదేందు కానీ ఎడతెగక ఉన్నారు అని చెప్పి అపోస్తుల కార్యాల్లో మనం చదువుతున్నాం. మరి సంఘాల్లో, కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇవ్వటం అనేది వాక్యానికి విరుద్ధం. అది దేవుని వాక్యానికి విరుద్ధం. అది సాతాను క్రియ. కాబట్టి ఏంటంటే ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్త, సంఘ కాపరి, దేవుని యొక్క నోరు, ఈ తరం ఏలియా, దేవుడు పంపిన చివరి ప్రవక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారని, నేను దేవుని సన్నిధిలో దేవుడి ద్వారా నేను తెలుసుకున్నాను. దేవుడే నాకు బయలుపరిచినటువంటి అద్భుతమైన సత్యం ఇది. నేను ఓఫీర్ గారి యొక్క వీడియోలు కొన్ని వందలన్నా, రేత్రి పగలు బాగా అన్వేషణ చేశాను. క్రైస్తవ్యం మీద, రాజకీయాల మీద, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ కులోన్మాదం, మతోన్మాదం, వీటి మీద బాగా విశ్లేషణ చేసి చాలా వీడియోలు పెట్టాను. ఇప్పుడు క్రైస్తవులకి, ముస్లింలకి, హైందవులకి, సకల భారతీయులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మనకు భారతదేశంలో శాంతి, సమాధానము, ఐక్యత, దేశం యొక్క అభివృద్ధి, విభిన్న మతాలు, విభిన్న కులాలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ అఖండ భారతదేశంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, నాస్తికులు, ఇన్ని మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎవరి యొక్క మత విశ్వాసాలను బట్టి వాళ్ళు ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆనందంగా బ్రతికేసి 10 సంవత్సరాల నుంచి ఈ నరేంద్ర మోడీ ఎప్పుడైతే ఈవీఎంలో దొంగతనం చేసి ట్యాంపరింగ్ చేసి వచ్చేసాడో అప్పటి నుంచి కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివశక్తి, వీళ్ళు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గంజాయి, డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో మొత్తం కూడా మోడీ 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 అని చెప్పి ఒక విపరీతమైనటువంటి ఒక సైకో ఉద్యమాన్ని తీసుకొచ్చేసి నియంతే మాకు కావాలి, ఈ దేశం హిందూ దేశం, 3 రంగుల జెండా మాకొద్దు, భారత రాజ్యాంగం మాకొద్దు, 3 రంగుల జెండా ప్లేస్లో కాషాయ జెండా రావాలి, భారత రాజ్యాంగం ప్లేస్లో మనుధర్మశాస్త్రం రావాలి, ఈ ప్రాంతీయ పార్టీలు ఏమి ఉండటానికి వీల్లేదు, కాంగ్రెస్ కూడా ఉండటానికి వీల్లేదు, ఈ దేశానికి, భారతదేశంలో ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని కాపాడే ఏకైక పార్టీ ఒక బీజేపీ మాత్రమే ఉండాలి అనేటువంటి నినాదంతో
చాలామంది అమాయకపు హైందవ సోదరుల్ని మోసం చేసేసి ఈరోజు ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసేసిన నరేంద్ర మోడీ, బీజేపీ, వాళ్ళతో పాటు ఈ ప్రాంతీయ పార్టీల్లో చాలా దౌర్భాగ్యం ఏంటంటే తెలిసే తప్పులు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఒక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారిని మినహాయించి మొత్తం కూడా సిండికేట్ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కనుక ఈ సోషల్ మీడియా వేదికగా నేను తెలియపరిచే ఈ యొక్క విశ్లేషణ మీరు కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రావాలి అని అంటే మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియపరచండి. ఎవరు కూడా నా వీడియోలకి అభిప్రాయాలు తెలియపరచట్లా, భయపడుతున్నారు. భయపడాల్సినంత అవసరం లేదు. నన్ను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం కులోన్మాదులకు లేదు, మతోన్మాదులకు లేదు. ఎందుకంటే నేను నా సొంత మాటలు మాట్లాడతలా, నా స్వలాభం కోసం మాట్లాడతలా, ఏదో ఒక పార్టీకి నేను భజన చేయట్లేదు. నాకు పార్టీలు అవసరం లేదు, పదవులు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. ప్రజలు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. భారతీయులందరూ కూడా నేను ఈ మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకారుడిగా నేను కోరుకునేది ఏంటంటే ఈ భారతదేశంలో 50 మంది ప్రజలకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, దాంతోపాటుగా భూములు జాతీయం చేసి ప్రతి ఒక్కరు కూడా 2 ఎకరాలు భూమి ఇవ్వాలి. ఈ దోపిడీ దొంగల రాజకీయ నాయకుల పార్టీల ఆధీనంలో ఉంటున్న భూములు, దేవాదాయ శాఖ భూములు మినహాయించేసి ఈ రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి డబ్బు, వెండి, బంగారం, షేర్ మార్కెట్లో డబ్బులు, వీరు వరల్డ్ బ్యాంకులో చేసిన 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు, ఈ 50 మంది భారతీయుల సంపద అంతా కూడా తీసుకెళ్ళిపోయి అదానీ, అంబానీలకి, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళందరికీ అప్పచెప్పేశారు. అదంతా తీసి మళ్ళా తిరిగి ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయాలి. నరేంద్ర మోడీ జనధన్ పథకం కింద అకౌంట్లు, 0 అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు లేదా 18 లక్షలు వేస్తానని అబద్ధం ఆడాడు. వేయాలి. ఈ నోట్లు మార్పిడి అని చెప్పి అదో స్కామ్ చేసేసాడు. అది కూడా, దాని మీద కూడా ప్రజలకి లెక్క చెప్పాలి. ఈవీఎంలో దొంగతనం చేశాడు, 20 లక్షల ఈవీఎంలు దాచిపెట్టుకున్నాడు. ఇప్పటికీ కూడా దాని గురించి మాట్లాడుతుంది, లెక్క చెప్పాలి. ఈ విధంగా రైతు నూతన చట్టాలని చెప్పి ఈ భూములన్నీ కూడా అదానీకి, అంబానీలకి లీజ్కి ఇచ్చేయాలని చెప్పి ఒక కొత్త చట్టాన్ని, రైతు నూతన చట్టాలని పార్లమెంట్లో పెడితే పంజాబ్ రైతులు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, నిరసనలు చేస్తాకెళ్తే చాలామంది రైతుల్ని ట్రాక్టర్తో గుద్దించి చంపించేశాడు. తర్వాత క్షమాపణ చెప్పాడు. అప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా రైతుల పక్షంగా మాట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళు అన్ని బిల్లులకి ఓటేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అనుకుంటున్నట్టుగా ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ
సంస్కరించుకుంది, దిద్దుబాటు చేసుకుంది. ఇప్పుడు కడిగిన ముచ్చులాగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో బోధించు, సమీకరించు, పోరాడు, ఈ దేశం బాగుపడాలి, ఈ దేశం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, స్వర్ణ భారత్గా ఉండాలి, కులరహిత మతరహిత సమాజంగా ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే భారత రాజ్యాంగం ద్వారానే పరిపాలించాలని చెప్పిన అంబేద్కర్ గారి యొక్క మాటకు, ఆ యొక్క రాజ్యాంగానికి కట్టుబడి రాహుల్ గాంధీ గారు కులగణన జనగణన ఏర్పాటు చేస్తే దానికి అడ్డుదలుతుంది బీజేపీ, కొన్ని పార్టీలు. కాబట్టి ప్రజలు, రాజకీయ నాయకులైతే ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదు. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వకపోతే, ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినట్టయితే ఈ దేశం చాలా ప్రశాంతంగా ఉండేది. ఈ మూర్ఖుడు, దుష్టశక్తి, నరహంతకుడు, దేశద్రోహి అయినటువంటి అమిత్ షా, మోడీ, వీళ్ళు దేశద్రోహులు. వీళ్ళు భారత రాజ్యాంగం వద్దన్నోళ్ళు దేశద్రోహులే కదా. ఇప్పుడు వరకు కూడా క్షమాపణ చెప్పట్లేదంటే వీళ్ళు ఏమనాలి? ఒకసారి ప్రజలు, మచిలీపట్నం ప్రజలు ఆలోచించండి. బందరు బంధువులు, క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు, హైందవ సోదరులు అందరూ కూడా పరిశీలన చేసి మనమందరం కూడా భారతీయులకు బతుకుదాం. మనందరం మూలవాసులు, ఆది ఆంధ్రులు, ద్రావిడులు, బహుజనులు. ఒక్క కులానికి కనిపెట్టిన భయపడోడే చాలా ప్రమాదకరమైన వాడు మనకి. వాడు ఇప్పటికిప్పుడు మారట్లే. మనకి ప్రాంతీయ భేదాలు, కులం, మతం ప్రతి ఒక్కరికి తలకెక్కేసింది. అదొక వైరస్ లాగా తయారైపోయింది. సనాతన ధర్మం క్యాన్సర్ కంటే, కరోనా కంటే భయంకరంగా తయారైంది. ఆ యొక్క సనాతన ధర్మం అని ఆ పేరుతో ఈ మతోన్మాదులు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఈ మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి బందరు బంధువులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ప్రముఖులు ఉన్నారు, మీరు కాలేజీలు ఉండే, స్కూళ్ళు ఉండే, సెల్ పాయింట్లు ఉండే, బట్టల కొట్లు ఉండే, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ప్రముఖులు. మీరు ప్రజలకి చక్కని పరిపాలన అందించాల్సినటువంటి ప్రముఖులు. మీరు ముస్లింల్ని చాలా కించపరిచి మాట్లాడుతున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఈ దేశం అంతా కూడా వాళ్ళకి రాసేస్తున్నారు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ రాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మారుతారు. వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా పంచాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను, నిజంగా చెప్పాలంటే ముస్లిం సోదరుల్ని, వాళ్ళ కుటుంబ వ్యవస్థలను చూసి బ్రతికితే ఈ భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది, అమెరికాని మించి అవుతుంది. మీరు చూడండి, ఒకసారి చూడండి ముస్లిం సోదరుల కుటుంబ వ్యవస్థ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటికి 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 ఉన్నా, 10 మంది ఉన్నా సరే ఆ కుటుంబంలో అందరూ కష్టపడతారు. చూడండి, ఈరోజు ఉత్పత్తి రంగంలో మెకానిక్ షెడ్లు, గోల్డ్ కవరింగ్ వ్యాపారం, అనేకమైనటువంటి ఉత్పత్తి రంగాల్లో వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు మంచి ఆహారాన్ని ఇస్తున్నారు, వస్తువులను ఇస్తున్నారు. మనం బైక్ వాడుతున్నాం, కారు వాడుతున్నాం. ఈరోజు ఎక్కువ శాతం మెకానిక్లుగా, ఇంజనీర్లుగా వాళ్ళు ఈ దేశానికి ఎంతో సేవలు చేస్తున్నారు ముస్లిం సోదరులు. చిన్న పిల్లలు 10 సంవత్సరాలు వస్తే మెకానిక్ దగ్గర వెళ్ళి నేర్చుకొని మెకానిక్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు. మీరు సనాతన ధర్మం అని చెప్పి దేశానికి ఏం నేర్పుతున్నారు? మీరు ఆవు మూత్రం తాగండి, ఆవు పేడ తినండి, మనం
హిందువులమి, మనకి ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఉన్నారు. ముస్లింలు క్రైస్తవులు ఈ దేశం వాళ్ళు కాదు. కాబట్టి ఈ దేశంలో హిందువులు మన మాత్రం ఉండాలి, గుళ్ళే ఉండాలి, గుళ్ళో విగ్రహాలే ఉండాలి అని చెప్పి అనాలోచితంగా మూర్ఖంగా ఆలోచిస్తూ అటు ముస్లింల్ని ఇటు క్రైస్తవుల్ని సెక్యులరు హిందువులు కూడా మీరు హింసించేస్తూ ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, కులోన్మాదులు, మతోన్మాదులు, వాళ్ళతో పాటు బంధువుల్లో చాలామంది చూడండి కులం క్రైస్తవులకి అద్దులకి ఇల్లు ఎవరు, ముస్లింలకి ఎవరు, క్రైస్తవులకి ముస్లింలకి అప్పులు ఎవరు, సెక్యులర్ హిందువులకు కూడా ఎవరు. ఈ విధంగా ఈ పట్టణంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. చాలా నీచంగా చూస్తున్నారు, అవమానకరంగా చూస్తున్నారు, కించపరిచి మాట్లాడుతున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. పలకరింపులు కూడా సరిలేవు. ఈరోజు జనవరి 1 చాలామంది దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి మీరు జనవరి 1 చేయబాగండి. మనది ఉగాది, సంక్రాంతి, అది ఇంగ్లీష్ వాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళు పండుగ. అది క్రిస్మస్ చేయబాగండి. ఒకవేళ చేస్తే మీరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పండి. ఆ తర్వాత దసరా శుభాకాంక్షలు చెప్పండి. వాళ్ళకి ప్రసాదాలే ఉండే, తినపోతే వాళ్ళ మీద దాడి చేసేయండి అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మూర్ఖులైనటువంటి హైందవుల్ని రెచ్చగొడుతున్నటువంటి ఒక మూర్ఖుడు, దేశద్రోహి, నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీ, అమిత్ షా, వీళ్ళు. బంధువులారా, మీరు ఆలోచించండి. మనకి కులం వద్దు, మతం వద్దు, ఎవరు బతుకు వాళ్ళని బతకనివ్వండి. మీ పండుగలు మీరు చేసుకోండి, మా పండుగలు మేము చేసుకుంటాం. మాకు మీరు ఇల్లు అద్దెలకి ఇవ్వకపోతే ఇవ్వబాగండి. మా ఇళ్ళకి మీరు రాబాగండి, మీ ఇళ్ళకి మేము రాము. మా పండుగలకు మీరు శుభాకాంక్షలు చెప్పబాగండి, మీ పండుగలు మేము శుభాకాంక్షలు చెప్పం. ఈ దేశం అందరిదే, భారత రాజ్యాంగం వద్దు అనబాగండి. అది దేశద్రోహం. ప్రపంచం చూస్తూ ఉంది, ప్రపంచం ఒప్పుకోదు, ప్రజలు కూడా ఒప్పుకోరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు, చాలామంది యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు రాకపోవచ్చు, రేపు పొద్దున సెగ తగిలితే, ఒక ఈపుకి బెత్తం తగిలితే అప్పుడు సురుక్కుమని అప్పుడు వస్తారు. ఈ క్రైస్తవులు చాలామంది ఏంటంటే, క్రైస్తవులు పాపం ఈ అబద్ధ బోధకులు బంధకాలు చిక్కుపడిపోయారు. దేవుడంటే భయం ఉండదు, బైబిల్ వాక్యాన్ని అనుసరించరు. క్రైస్తవులకి పాస్టర్లే దేవుళ్ళు, బైబిల్తో పనిలేదు వీళ్ళకి. పాస్టర్ చెబితే చాలు దూకేమని దూకుతారు. చాలామంది చర్చిలు చూడండి. బంధువులారా, నేను ఒక్క సంస్కరణ అనేది అన్ని మతాల్లో ఉన్నారు చెబుతున్నా. హైందువుల్లోనూ ఉన్నారు మనువాదులు, క్రైస్తవుల్లో ఉన్నారు మనువాదులు, ముస్లింలో కూడా ఉన్నారు మనువాదులు. ముస్లింలో కూడా గుళ్ళుకు వచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రసాదాలు తినేవాళ్ళు ఉన్నారు, బలులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు, చేతపల్లి దగ్గరికి వెళ్తారు, మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు ఉన్నారు. నేను ఒరిజినల్ ముస్లింల కోసం, ఒరిజినల్ క్రైస్తవుల కోసం, ఒరిజినల్ హైందవుల కోసం, ఈ నిజమైనటువంటి భారతీయుల కోసం నేను మాట్లాడుతున్నాను. నా అభిప్రాయాలు తెలియపరుస్తున్నాను. సైకోలకు కాదు. మీరు వినబాగండి. మీరు మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు. నేను నిజమైన ముస్లింని, నిజమైన క్రైస్తవుని, నిజమైన హైందవుడిని. ఎందుకంటే నేను ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ విమర్శించను, దూషించను, ద్వేషించను. అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసుక్రీస్తు మాత్రమే నేను నమ్ముతున్నా. మీరు నమ్మే దేవుళ్ళని నేను కాదని నేను అన్నాను. నాకు మాత్రం నిజమైన దేవుడు యేసుక్రీస్తే, ఆయన తప్ప వేరే దేవుడు లేడని నేను నమ్ముతున్నా. నాకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును బట్టి నేను చెప్పుకుంటా. ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి అల్లాయే దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. మీకు హైందవులకి
రాముడే దేవుడు, మీరు రాముడిని పూజించుకోండి. మీరు మత మార్పులు చేయటానికి లేదు. మీ ఇళ్లలో బైబుల్ ఉండకూడదు, బైబుల్కి అమ్మకూడదు, మీ ఇళ్లలో ప్రార్థన చేయకూడదు, చర్చిలు ఉండకూడదు, చర్చిలో ప్రార్థన చేయకూడదు అని ఇటువంటి పిచ్చ మాటలు మాట్లాడొద్దు అని సవినయంగా మనవి చేస్తూ చాలా బాధగా చెబుతున్నాను. ఈ అన్నిటికీ పరిష్కారం హైందవ క్రైస్తవ్యం అనే గ్రంథం ద్వారా మాత్రమే ఈ భారతదేశానికి శాంతి, సమాధానం, ఐక్యత, దేశ అభివృద్ధి, సమగ్రత, ప్రగతి, సౌభ్రాతత్వం, సార్వభౌమాధికారం రావాలి అని అంటే ఒకే ఒక్క మార్గం హైందవ క్రైస్తవం గ్రంథం తప్ప ఇంకొకటి లేదు. నేను చేసే వీడియో చాలా కీలకమైంది. ఈరోజు నేను దేవుని యొక్క కృపతో దేవుణ్ణి నేను మిక్కిలి అమితంగా ప్రేమిస్తా. ఎందుకంటే దేవుడు నాకు శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. నేను ఈ ఉనికిలోకి రావడానికి కారణం దేవుడు యేసు ప్రభువే. ఆ సత్యం నాకు తెలిసి కాబట్టి చెబుతున్నాను. తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్నాను. నేను ఎంత హైట్ ఉండాలో, ఏ రంగులో ఉండాలో, ఏ దేశంలో పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఏ కుటుంబంలో పుట్టాలో నిర్ణయించి దేవుడు నన్ను ఈ లోకాన్ని పంపించాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా నా దేవుడిని నేను ఆరాధించే నా యేసుక్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు నాకు తెలియపరిచినటువంటి ఈ సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రపంచ సార్వత్రిక సంఘ సంస్కర్త, సంఘ కాపరి, చివరి ప్రవక్త, దేవుడు పంపిన చివరి ప్రవక్త, ఈ తరం ఏలియా, ఈ తరం అపోస్తులుడు, దేవుని నోరు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు. ఆ యొక్క ఆ మినిస్ట్రీకి, ఆ ఇండియా ప్రజాబంధు పార్టీకి, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్కి, అగాపే సంపూర్ణ స్వార్థ సహవాస సంఘానికి, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్కి అనుబంధంగా నేను స్థాపించినటువంటి సంస్థలు సోషల్ మీడియా వేదికగా విలీనం చేస్తూ ఉన్నాను. అనుబంధంగా ఈరోజు నుంచి పనిచేయడానికి నేను నిర్ణయించుకున్న రోజు, అద్భుతమైన రోజు జనవరి 1వ తారీఖు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను స్థాపించినటువంటి సంస్థలో దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి 2005లో స్థాపించినటువంటిది. ఆ యొక్క ఉద్యమ సంఘం ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాం. పేపర్ క్లిప్పింగ్స్, సోషల్ మీడియా మాధ్యమాల్లో, టీవీ ఛానల్లో, వార్తాపత్రికల్లో, సాక్ష్యాధారాలతో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఒక ఉద్యమ సంఘం దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి 2005 మచిలీపట్నం జిల్లా రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది స్థాపించింది కూడా వైఎంసీఏలో 22 మంది పాస్టర్లతో, 22 సంఘాలతో స్థాపించడం జరిగింది. అనేకమైనటువంటి కార్యక్రమాలు, దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రాలు, రాజశేఖర రెడ్డి గారికి ఎంతోమందికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మాలా మాదిగల ఐక్యత కోసం పనిచేస్తున్న బయలులో పెట్టబడినటువంటి ఒక ఉద్యమ సంస్థని ఈరోజు ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తుకి విలీనం చేస్తూ అనుబంధంగా పనిచేస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దాంతోపాటుగా మచిలీపట్నం సంక్షేమ సంఘం, మచిలీపట్నం పోర్ట్ లేబర్ కాంట్రాక్ట్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ, ఇవాంజలిస్ట్ సోల్జర్స్ గ్రూపు, ఈ విధంగా ఎన్నో నా సోషల్ మీడియా మాధ్యమాలు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా గ్రూపులు, ఎక్కువ మంది సోషల్ మీడియాలో
ఒక సైన్యంగా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, భారతీయులుగా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఎటువంటి వివాదాలు లేకుండా శాంతియుతంగా నడిపించేటువంటి అద్భుతమైనటువంటి ఒక సోషల్ మీడియా, వాట్సాప్ వేదికలు ఎన్నో, అవన్నీ చదవడానికి చాలా టైం పడతాయి. అవన్నీ కూడా ఈరోజు ఇండియా ప్రజాబంధు పార్టీ, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, అగాపే సంపూర్ణ స్వార్థ సేవా సంఘానికి విలీనం చేసి ఈరోజు నుంచి ఓఫీరిజాన్ని దేశంలోకి తీసుకెళ్ళాలి. అదే ప్రకారంగా అంబేద్కరిజాన్ని, క్రైస్తవ సాహిత్యాన్ని, అదే సందర్భంలో భారత రాజ్యాంగాన్ని, అదే సందర్భంలో హైందవ గ్రంథాలు, అవన్నీ కూడా దేవుడి గురించే బోధించిన గ్రంథాలు. సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, అధర్వణ వేదం, వేదాలు, ఖురాను, అన్నిటినీ కూడా పరిశీలించిన మీదట ఒక క్రైస్తవుడిగా, ఒక ముస్లింగా, ఒక హైందవుడిగా, నేను క్రైస్తవుడిని, ముస్లింని, హైందవుని కూడా వివరణ ఇస్తా మీరు అడిగితే. మనందరం కూడా వెతికేది దేవుణ్ణే, మనందరం ఆరాధించే దేవుణ్ణే. ముస్లిం సోదరులు అల్లాని ఆరాధిస్తున్నారు, ఆ అల్లాని మేము యేసుక్రీస్తు అంటున్నాం. హైందవ సోదరులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటున్నారు. మేము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాం. కాబట్టి మనందరం కూడా అందరూ హిందువులే, అందరూ ముస్లింలే, అందరూ క్రైస్తవులే. కానీ ఒక్క విషయం ఏంటంటే, ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతల్లో ఎవరు పేరెత్తినా ఒప్పుకుంటారు, కానీ యేసుక్రీస్తు పేరెత్తితే ఆ హిందువులు ఒప్పుకోరు, ముస్లిం సోదరులు కూడా ఒప్పుకోరు, అంబేద్కరిస్టులు అంతకంటే ఒప్పుకోరు, నాస్తికులు అంటే అసలు దేవుడు లేడంటారు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి, జ్ఞానంగా ఆలోచించండి. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఈ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తప్ప ఇంకొక మేధావి లేడు. ఒకవేళ ఉన్న రెండో ప్లేస్లో మూడో ప్లేస్ ఉండే వాళ్ళు ఉంటారు తప్ప, ఇక మొట్టమొదటి ప్లేసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. నిజమైన దేవుడు ఉన్నాడు ప్రపంచానికి మనకి యేసుక్రీస్తు, నిజమైన నాయకుడు ఉన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక మనకి ఈ భారతదేశంలో చూస్తే ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో శాఖలు, ఎంతోమంది క్రైస్తవ సంఘాలు, ఎన్నో హైందవ గుళ్ళు, హైందవ సంస్థలు, ముస్లిము సంస్థలు ఎన్నో ఉన్నాయి. మన అందరం కూడా శాంతి కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి భారత రాజ్యాంగ ప్రకారంగా మనం బ్రతకాలంటే ఒకే ఒక్క మార్గం హైందవ క్రైస్తవ గ్రంథం. మీరందరూ కొని చదవండి. ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని కొనుక్కొని చదవండి. అంబేద్కరిస్టులు దగ్గర ఉంటాయి, చదవండి. భారత రాజ్యాంగం చదవకుండా ఎవడు కూడా రాజకీయాలకు రావద్దు. సాధ్యమైనంత వరకు చదువుకున్న వాళ్ళే రాజకీయ నాయకులుగా రండి. చదువు లేని రాబాండి. నాకు దేవుడు 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 అనేవాడు రాజకీయాలు రాబాండి. దేవుడు వేరు, దేవుడు వ్యక్తిగతం. మీరు రాజకీయాల్లోకి వచ్చి దేవుడు, రాముడు, కృష్ణుడు, యేసుక్రీస్తు, అల్లా ఈ రాజకీయాలు ఎత్తబాండి. మీరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అసలు దేవుడి పేరు ఎత్తకూడదు. భారత రాజ్యాంగం మనకు అలా తెలియపరిచింది. అన్ని కులాలకి, అన్ని మతాలకి భారత రాజ్యాంగం ఎలా పరిపాలించాలని చెబుతుంటే, భారత రాజ్యాంగం మాకు వద్దు, దేవుడు కావాలి, దేవుడు కావాలంటే దేవుడు కావాలంటే నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకో, గుడికెళ్ళు, చర్చికి వెళ్ళు, మసీదుకి వెళ్ళు. నువ్వు పార్లమెంట్కి వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాకి వీల్లేదని ప్రజలు ఖండించండి. కాబట్టి అసలు విషయానికి వస్తే మనం ఎంత మొత్తుకున్నా మనకి సమస్యలకు పరిష్కారం జరగదు, ప్రశ్నలకు జవాబులు దొరకవు. 1,00,000 ప్రశ్నలకి తిరుగులేని సమాధానం చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు.
ఈ రోజు వరకు కూడా నేను ఆయన ఏమి కలవలా, కానీ నేను ఓఫీరిస్ట్ని, మా గురువు గారని ఈరోజు ఎలా చెప్పగలుగుతున్నా? దేవుడు నాకు బయలుపరిచాడు. ఇప్పుడు మోడీని ఎవరు కలవాలా? మోడీ 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 అని దేశం అంతా ఎందుకు అన్నారు? ఆయన ఏంటంటే నేను హిందువుల కోసమే పుట్టాను, హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం పుట్టాను, నేను యుగ పురుషుణ్ణి, దైవాంశ సంభూతుణ్ణి అని ఆయన జనాల్లోకి ఒక అబద్ధాన్ని, ఒక కులాన్ని, మతాన్ని తీసుకెళ్ళి ఆ రకంగా హైలైట్ అయ్యాడు. డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్త, ఈ తరం ఏలియా లాంటి వాడు, అపోస్తులుడు, దేవుని నోరు, ఆయన రాసిన విశ్వ ప్రణాళిక గ్రంథాలు, యథార్థవాది టీవీ ఛానల్లో, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. ఎంతోమంది దేవుడు నమ్ముకున్నారు. కానీ ఈ క్రైస్తవుల్లో ఉన్నటువంటి అబద్ధ బోధకులు ఈర్ష్యతో, తెలుసు ఆయన దేవుడి చేత పంపబడివాడని తెలుసు, వీళ్ళు ఎక్కడ ఆ క్రమాల్ని మనం పాటిస్తే మనకి ఉనికి లేకుండా పోద్ది అనేటువంటి ఒక భయంతో, ఒక దిగులతో వీళ్ళు సత్యాన్ని ఒప్పుకుంటలా. ప్రభువా ప్రభువా అని ప్రతి ఒక్కడు నా రాజ్యం చేరడు, నా తండ్రి చిత్తం చేయవాడే నా రాజ్యం చేరతాడని చెప్పాడు. వాక్యానుసారంగా జీవించాలి, ఆయన ఆజ్ఞల కట్టలు గైకొనాలి, న్యాయ విధులు అనుసరించాలి, ఆయన అడుగుజాలు నడవాలి, ఆయన దివ్యమైన స్వభావాలు గుణలక్షణాలు జీవించాలి, లేకపోతే పరలోకం లేదు. ఇంతవరకు ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయలేకపోయారు. మీరు బీజేపీ పార్టీకి ఓటేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, తెలుగుదేశం పార్టీకి వేస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఓటేస్తారు. ఈ దేవుడు పంపిన ప్రవక్త ఇండియా ప్రజాబంధు పార్టీ, అసలు పార్టీ పేరెత్తితే మీకు ఇష్టం ఉండదు, ఓఫీర్ గారి పేరెత్తితే మీకు ఇష్టం ఉండదు. అటేమో ఈ కులోన్మాదులు, మతోన్మాదులకి యేసు ప్రభు పేరెత్తితే ఇష్టం ఉండదు. ఈ క్రైస్తవులు ఉన్నది అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, మీకు ఓఫీర్ గారి పేరెత్తితే ఇష్టం ఉండదు. ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడు ఉతకడం ప్రారంభిస్తే, కొట్టడం ప్రారంభిస్తే మామూలుగా ఉండదు. యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభు వారు కొరడా తీసుకుని కొట్టి తరివేసిన సందర్భాలు మీకు తెలుసు. అలాగే ప్రతి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తాడు. యేసయ్య లాంటి కొరడా తీసుకుని పట్టుకుని కొట్టి తరివేసే నాలాంటి ప్రతి చర్చిలో లేపుతాడు. గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధ చేయబాగండి. దేవాలయాన్ని దొంగల గుహగా, వ్యాపారపు ఇట్టిల్లుగా మార్చబాగండి. నేను పదే పదే చెబుతున్నాను, అందరికీ ఒక వేదిక అనేది లేదు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. అన్ని 1,00,000 ప్రజలకి తిరుగులేని సమాధానం చెప్పగలిగిన ఏకైక వ్యక్తి డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ఒకవేళ ఇంకెవరైనా ఉంటే రండి, మీరు వేదిక మీద రండి. ఆయన కాదు, మొత్తం అన్నిటికీ 1,00,000 ప్రజలకి తిరుగులేని సమాధానం, తిరుగులేని సమాధానం చెప్పగలిగినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడని చెప్పండి. లేడన్న సంగతి తెలుసు. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడంటే హైందవులకి పడతలా. మీరు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అయితే మా దేవుడు కాదా అని అంటారు. కానీ ఒకవేళ ఉంటే చెప్పండి అని చెప్పరు. వాళ్ళు మనువాదుల కంటే, కులోన్మాదుల కంటే, మతోన్మాదుల కంటే ప్రమాదకరంగా తయారయ్యారు ఈ రెవరెండ్లు, బిషప్లు, పాస్టర్లు, పాదిరీలు, ఈ బాబాలు, ఏది క్రిస్టియన్ బాబాలు, క్రిస్టియన్ స్వామీజీలు. కాబట్టి మారండి పాస్టర్లారా. నాకేం ఉపయోగం లేదు. నాకు ఈరోజు వెనక ముందు ఆస్తిపాస్తులు లేవు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, భార్య పిల్లలు లేరు, బంధువులే లేరు. నాకు నేనేంటంటే యథార్థవాది, లోక విరోధి అన్నట్టు క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని కోల్పోయి ఈరోజు కుటుంబంలో నాకు భార్య పిల్లలు ఉన్నాయేంటంటే నన్ను వాళ్ళు ఒక మనిషిగా కూడా చూడరు, తిడతారు నన్ను. నువ్వు దేశం ప్రజలు అనేవాడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంటుంది మా ఆవిడ. పిల్లలది అంటారు, నువ్వు దేశం కాంచి దేశం ప్రజలు అని అంటావు. నీ ఇంట్లో ఉన్నావంటే ఎవడు ఎప్పుడు వచ్చి చంపుతాడో, ఎప్పుడు కేసులు పెడతారో, నీ వల్ల మాకు ఉద్యోగాలు లేవు, భయంగా బతుకుతున్నాం, ఈ పట్టణంలో కూడా ఉండలేదని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయారు. నేనేమి సాధించింది ఏమి లేదు. వాగి నాకు ఏ ఒక్క రూపాయి కూడా ఉపయోగం ఉండదు. నేను అందరి కోసం మాట్లాడుతున్నా. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా
క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరి కోసం 50 మంది 140 కోట్ల మంది భారతీయుల కోసం మాట్లాడుతున్నా. మీరు నేను మాట్లాడే మాటకు నా మీద ఈర్ష్య ద్వేషం పెట్టుకున్నంత ఉపయోగం లేదు. నేను పదే పదే చెబుతున్నా, అందరూ మోకరించి ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచిన సత్యాన్ని చెబుతున్నా. దేవుడు పంపిన ప్రవక్తే ఓఫీర్ గారు. దేవుడు నోరు, ఈ తరం ఏలియా, ఈ తరం అపోస్తులుడు, ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్త కాపరి. 210 దేశాలు ఓఫీర్ గారి దగ్గరికి రాబోతున్నాయి. పెండ్లి కుమార్తె సంఘం, ఆది అపోస్తుల సంఘం, ఆ క్రమాన్ని పాటించిన ఏకైక సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. ఆ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ క్రమంలో ఈరోజు ఎన్నో క్రైస్తవ సంస్థలు ముందుకు వచ్చేసాయి. అందులో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అధినేత షాలేం రాజు గారు, జాషువా డానియల్ చెగూడి గారు, ఇంకా చాలామంది ఆయన మెసేజ్లు విని ఈరోజు ప్రపంచమంతా కూడా ఓఫీర్ గారి మెసేజ్లు వినే చెబుతున్నారు. పేరు చెప్పరు, సొంతగా కనిపెట్టేసినట్టు చెబుతారు. ఎవరి కాళ్ళే ఏంటంటే విభజించు, పరిపాలించు, నాయకత్వం కావాలి, డబ్బు కావాలి, వ్యవస్థ కావాలి, గౌరవం కావాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి ద్వారా మనం సమాజంలోకి వచ్చాం, గురుద్రోహం చేస్తున్నాం అనే కనీస జ్ఞానం లేకుండా, ఈరోజు కూడా పశ్చాత్తాపం లేకుండా ఓఫీర్ గారు రాసిన 9-8 విశ్వ ప్రణాళిక గ్రంథాలు చదువుకొని మెసేజ్లు విని ఆదివారం ఆరాధనలో మెసేజ్ చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి పరిశీలన చేసుకోండి. సొమ్మకూడదు, సోకూడదు అన్నట్టు ఉండబాండి. దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుడు పంపిన ప్రవక్తలను ప్రేమించాలి, వాక్యాన్ని అనుసరించాలి, ఆయన ఆజ్ఞల కట్టలు గైకొనాలి, న్యాయ విధులు అనుసరించాలి, ఆయన అడుగుజాలు నడవాలి, ఆయన దివ్యమైన స్వభావాలు గుణలక్షణాలు జీవించాలి. యేసయ్య తండ్రికి ఎంత విధేయత చూపించాడో అలాగే మనం కూడా సేవకుడికి, దేవుడు పంపిన ప్రవక్తకి విధేయత చూపించాలి. మనం దేవుడు పంపిన ప్రవక్తలకు విధేయత చూపించట్లేదు, దయ్యం పంపిన ప్రవక్తలకు విధేయత చూపిస్తున్నాం. దేవుని వాక్యం అంటే భయం లేదు మనకి, యేసయ్య అంటే భయం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే భయం లేదు. ఒక పాదిరి చెబితే భయపడిపోతాం. పాదిరి అంటాడు, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీకు నష్టం జరుగుతుంది, ఈరోజు వెళ్ళబాకు, వెళ్ళేవో నీకు నష్టం జరుగుతుంది అంటాడు. పంతులులాగా, మనువాదిలాగా చెబుతాడు. అట్లా తయారైపోయారు. అలా మారండి. యేసయ్య చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్యు వారు ప్రకటించి అనేకులు శిష్యులే చేయండి. అందరూ శిష్యులే, నేను ఒక్కడే శిష్యుడిని, నేను అపోస్తుడిని అని అంటానికి కుదరదు. ఓఫీర్ గారిని చూడండి ఎంత తగ్గించుకుంటాడో. దేవుడు ఏర్పడి అందరినీ శిష్యులే చేసేస్తాడు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ శిష్యులే మొత్తం. ఆయన దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు శిష్యులే. అంటే ఒక్కొక్కడు 1000 మందితో సమానం. ఈరోజు ప్రపంచంలో 1400 సంఘాల్లో నాకు తెలిసి నా విశేషంలో అంత మేధావిని, అంత జ్ఞానం గలవాడిని నేను చూడలే. ఆయన ఒక అభినవ అంబేద్కర్, ఒక అభినవ యేసుక్రీస్తుతో పోల్చదగిన వాడు ఎవరు ఉండరు. కనీసం యేసయ్య పోలిక ఆయన చూపించగలిగిన ఏకైక వ్యక్తి. యేసయ్య స్వరూపం, ఆయన పోలికలు ఓఫీర్ గారిలో కనపడతాయి. నాకు ఉన్నారు లేరంటలా, చాలామంది ఉన్నారు, కానీ సత్యాన్ని అనుసరించట్లేదు, సత్య సంబంధులుగా ఉండటానికి ఇష్టపడలేదు, సత్యానికి అడ్డు తగులుతున్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యావత్ భారతదేశం ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరిచేది ఏంటంటే, ఇది హెచ్చరిక అనుకోండి, చివరి మాట అనుకోండి. మీరు పెడచేను పెట్టారనుకోండి, ఈ రాత్రి చచ్చిపోతే నరకానికి పోతారు. అందరూ కూడా మీ సంఘాల్లోనే ఉండండి. తీసుకెళ్ళి అందరూ మీ సంఘాలు, మీ బోర్డులు, ఓపెన్ మినిస్ట్రీస్ పెట్టమని ఆయన అంటలా. వాక్యాన్ని అనుసరించండి అంటున్నాడు అంతే. ఆది అపోస్తుల కార్యాలు చదవండి. అపోస్తుల కార్యాల్లో అపోస్తులు ఏ విధంగా చేశారు అట్టాక్ చేయమని అన్నాడు, కానీ ఓఫీర్ మినిస్ట్రీ నాలాగా చేయండి అని అంటలేదు ఆయన. ప్రతి క్రైస్తవ సంఘానికి పిలుపునిస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంస్థ స్టార్ట్ చేయండి. అపోస్తుల కార్యాలు చదవండి. అపోస్తుల కార్యాల్లో అపోస్తులు ఏ విధంగా అయితే సంఘాన్ని నడిపారో
అట్లాగే నడపండి. ఒకవేళ అలా నడపకపోతే దేవుడు చాలామంది మీ సంఘాల్లోనే సంస్కర్తను లేపబోతున్నాడు. మార్టిన్ లూథర్ని లేపబోతున్నాడు. ఏలియాల్ని, షడ్రక్, మిషక్, అబేద్నెగోల్ని, తిమోతిల్ని, స్టెఫన్లని, అపోస్తలుని, పౌలుని లేపబోతున్నాడు. లేచారంటే చాలా వరకు చర్చిలు ఈరోజు ఈ చర్చిలోంచి ఇంకో చర్చికి అట్ట ఎందుకు వెళ్తున్నారు? కారణం ఏంటంటే మీరు సరిగ్గా బోధ చేయట్లా. చాలామంది తండ్రి సన్నిధికి వెళ్తున్న కారణం ఏంటి? చాలామంది ఓఫీర్ మిస్టరీకి రావడానికి కారణం ఏంటి? మీరు బైబిల్ వాక్యం బోధించడం కుదరట్లేదు. మీరు బోధించడం కుదిరితే వాక్యానుసారం బోధిస్తే మీ సంఘాలు ఉంటారు, లేకపోతే మీ సంఘాలు ఖాళీ అయిపోతాయి త్వరలోనే. మీరు అబద్ధ బోధ చేస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, సంస్కర్తలు మేమే. బైబిల్ బోధించడం కుదరపోతే నువ్వు బైబిల్ పక్కన పెట్టేసి వెళ్ళి ఏదైనా పని చేసుకొని చెబుతాం. బైబిల్ని అడ్డం పెట్టుకుని బతకటానికి ఏదో ఉద్యోగాలు రావటానికి కుదరదు, చట్ట వ్యతిరేకం. నువ్వు పూజారివైనా, ఇమాంవైనా, మౌజమైనా, పాదిరివైనా, ఎవడో అయినా సరే నువ్వు బైబిల్ ప్రకారం నువ్వు బోధించంతే. ఖురాన్ ప్రకారం నువ్వు చక్కగా నమాజ్ చేయి. ఖురాన్కి విరుద్ధంగా నువ్వు చేయటం కుదరదు, బైబిల్కి విరుద్ధంగా నువ్వు బోధ చేయటం కుదరదు, వేదాలకు విరుద్ధంగా మీరు పూజలు చేయటం కుదరదు. ఈ అన్నిటికీ పరిష్కారం హైందవ క్రైస్తవం గ్రంథం చదివితే హిందువులు ముస్లింలతో ఏమనరు. ముస్లింలు హిందువుల్ని, క్రైస్తవులు హిందువుల్ని ఎవరు ఏం మాట్లాడరు. అందరికీ జ్ఞానం వస్తుంది. ఈ భారతదేశం స్వర్ణ భారతదేశం అయిపోద్ది. కాబట్టి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లో మాట్లాడింది ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, వినండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియో టైటిల్ ఏంటంటే హైందవ క్రైస్తవ గ్రంథం ద్వారా ఈ భారతదేశానికి నిజమైన స్వతంత్రం వస్తుంది, భారత రాజ్యాంగ పాలన వస్తుంది అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు పెయ్యల మధు జాన్సన్, ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్త, ఓఫీరిస్ట్ అని కూడా చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఓఫీరిజం వర్ధిల్లాలి, అంబేద్కరిజం వర్ధిల్లాలి, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలి. నేను ఆరాధించే జై యేసు అంట, నువ్వు జై శ్రీరామ్ అంటావు, జై అల్లా అంటాడు, జై శ్రీరామ్ అంటారు, జైను మతం అంటే రకరకాలుగా జై కొడతారు, ఇచ్చేసుకుంటారు. కాబట్టి ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు హైందవ క్రైస్తవ గ్రంథం దాని సారాంశం ఏంటి? ఈ దేశానికి ఎక్కడ స్వాతంత్రం, ఎక్కడ సమానత్వం, ఎక్కడ ఒక సౌభద్రత్వం, ఎక్కడ స్వేచ్ఛ, సమానత్వం, చక్కగా ఆనందంగా మనం జీవించాలంటే ఏం చేస్తే వస్తుంది అనే దాని మీద ఒక వివరణ ఇచ్చాడు. ఆ గ్రంథంలో నేను పూర్తిగా చదవలేదు, పూర్తిగా చదివి నేను విని తెలుసుకున్నా, ఇంకా చదువుతా కూడా. విని తెలుసుకున్నా. దాంట్లో ఆ గ్రంథంలో మతోన్మాదం పోవాలంటే సామూహిక ఆరాధనలు, మనందరం భారతీయులు, మత స్వేచ్ఛ ఉంది, మా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఎవరు నచ్చిన దేవుడిని ఆరాధించుకుందాం. గుళ్ళు, మసీదులు, చర్చిలు అలా ఉంటాయి. ఇష్టం వచ్చిన వాళ్ళు ఈ గోడ ఇప్పుడు మాకు ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి అని కోరుకునే ఒక కట్టర్ హిందువులకి, కట్టర్ ముస్లింలకి, కట్టర్ క్రైస్తవులకి, అంటే వీళ్ళేం ఒరిజినల్ కాదు, వీళ్ళు కట్టర్ అన్న వాళ్ళు ఒరిజినల్ కాదు, ప్రేమ గల వాళ్ళే ఒరిజినల్, ప్రేమ లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈ కట్టరు మా ఏర్పాటు వాదం, మాకు మాత్రమే కావాలి, ఈ దేశం మాది అనే హైందవులకి, వీళ్ళందరికీ బుద్ధి జ్ఞానం రావాలి, అందరికీ జ్ఞానోదయం కలిగి అరే మనం చేసే తప్పు తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం హైందవ క్రైస్తవ గ్రంథంలో ఏమంటాడంటే సామూహిక ఆరాధనలో ఒక పెద్ద ఆలయం కడతారు. దాంట్లో బైబిలు, ఖురాను, భగవద్గీత
యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ ఆడికి వెళ్ళి యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకుంటారు. భగవద్గీత శ్రీరాముడు శ్రీకృష్ణుడు నమ్ముకున్న వాళ్ళందరూ ఆడికి వెళ్ళి పూజలు చేసుకుంటారు. నమాజు అల్లా నమ్ముకున్న వాళ్ళే నమాజ్ చేసుకుంటారు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఈ దేశానికి గొప్ప శాంతి సమకూర్చే అద్భుతమైన గ్రంథం ఐందవ క్రైస్తవ గ్రంథం. కాబట్టి యూట్యూబ్లో ఉంది ఐందవ క్రైస్తవం గురించి డిబేట్లు జరిగినాయి, వినండి. కాబట్టి ఈరోజు జనవరి 1వ తారీఖు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. లోన్ ఒకటి బయట ఒకటి వద్దు, క్లారిటీగా ఉందాం. చక్కగా ఇష్టం ఉంటే చెప్పాలనుకుంటే క్రిస్మస్ శుభాకాంక్షలు, చెప్పాలనుకుంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కుటుంబాలు చెప్పుకోండి. ఈ జనవరి 1 బ్రిటిష్ వాళ్ళది క్రైస్తవులది అని చెప్పి చెప్పకపోతే బాగోదని చెప్పాలండి. అసలు అవసరంలా. క్రైస్తవులకి నూతన శుభాకాంక్షలు మీరు చెప్పాలని ఎవరు కోరుకోరు. వీళ్ళు ఉంటారు కొంతమంది నామకార్థంగా బతికోళ్ళు ఉంటారు, భోజనం కోసం లేదా ఏదో అవసరం తీర్చుకోవచ్చు. వాళ్ళు క్రైస్తవులు కాదు, చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ క్రైస్తవులు ఉన్నారు కాదు. వాళ్ళు చెప్తే మీరు ఓకే. వాళ్ళ కోసం నిజంగా యథార్థంగా ఉన్నటువంటి క్రైస్తవులు మీరు హింసించొద్దు. వాళ్ళు ప్రసాదాలు తినేస్తారు, నమ్మకార్థం ప్రసాదాలు తింటారు, మీతో పాటు గుళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చారని వీళ్ళు రాలేదని వీళ్ళని హింసించబాకండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, జై భీమ్, జై ఇండియా, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి క్యాష్లెస్ ఇండియన్ల ఐక్యత.